అండి, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. 4 పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్నగా నిలువుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ని సపరేట్ చేయాలి. ఒక కడాయిలో 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ని వేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టాలి. ఆ చికెన్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ పెరుగు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది, 2 స్పూన్స్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలండి. ఇక్కడ నేను వేయలేదు, మర్చిపోయాను. అలాగే హాఫ్ ఫ్రై చేసినటువంటి ఆనియన్స్, 10 పుదీనా ఆకులు, 10 కొత్తిమీర ఆకులు ఇవన్నీ వేసి బాగా కలిపి 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 గ్లాస్ రైస్ తీసుకొని వాటర్ పోసి బాగా 2 టైమ్స్ కడిగి మళ్ళీ దానిలో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ నాననివ్వాలి. అప్పుడు రైస్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వు వేసి 2 స్పూన్స్ వాటర్లో నాననివ్వాలి. పచ్చి మసాలా తయారు చేయడానికి కొంచెం కొత్తిమీర, 1 టమాటో, అలాగే 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 బిర్యానీ ఆకు, 8 జీడిపప్పు ఇవన్నీ వేసి వాటర్ వేయకుండా మొత్తం పేస్ట్ లాగా చేయాలి. ఒక బిర్యానీ పాట్లో ఆయిల్ వేసి ఈ పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసి తర్వాత మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని వేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మొత్తం కలపాలి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిని పెట్టి గిన్నె కానీ కడాయి కానీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేయాలండి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగ, యాలకులు వేసిన తర్వాత 6 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇక్కడ సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలండి, ఎందుకంటే డ్రై చేసిన తర్వాత సాల్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మనం చికెన్ని చూస్తూ ఉండాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని వేసి కలపాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్. ఇలా రైస్ 90% ఉడికిన తర్వాత రైస్ని సపరేట్ చేయాలి. వాటర్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా 80% ఉడికిన తర్వాత ఈ రైస్ని చికెన్ మీద ఒక లేయర్లో వేసి దానిపై ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఒక లేయర్లో వేయాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేయాలి. దాని మీద ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ వేయాలి. దాని మీద సాఫ్రాన్ వాటర్ చల్లాలి. అడుగు ఆడకుండా ఉండడం కోసం ఒక ఐరన్ పెనం పెట్టి దాని మీద గిన్నె పెట్టి బరువు కోసం ఒక వాటర్ బౌల్ గిన్నెను పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.